ధన్యవాదాలు అధ్యక్ష. డిమాండ్ ప్రవేశపెట్టే అవకాశం కలిగజేసిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ బాబు గారికి, అదేవిధంగా మీకు అందరికీ కూడా, సభలో ఉన్న సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. ఈరోజు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. సభ్యులు తక్కువ మంది మాట్లాడినా ఇంకా చాలా మంది మాట్లాడడానికి సిద్ధపడడం ఒక ఎత్తు అయితే, ఒక ప్రక్షాళన నుంచి ఇంచుమించుగా చెప్పాలంటే ఒక పర్యవేక్షణ వరకు ఈరోజు తీసుకురాగలిగాము అనుకుంటున్నాం. ఎందుకంటే లాస్ట్ 5 సంవత్సరాల పరిపాలన గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత తక్కువ మంచిది అని అనుకున్నప్పటికీ కూడా కొన్ని మనం మర్చిపోలేము అధ్యక్ష, కొన్ని మనం మర్చిపోకూడదు కూడా అధ్యక్ష. ఎందుకంటే ఇక్కడున్న ప్రతి సభ్యులకి కూడా కొన్ని జ్ఞాపకాలు అన్నది ఒక గాయంలాగా ఎప్పటికెప్పుడు రగులుతూనే ఉంటుంది. ఎందుకంటే అప్పుడు మనం చూసుకుంటే అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉండేటప్పుడు అప్పుడున్న విజనరీ నాయకుడు, అప్పటికే 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తిని ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రానివ్వకుండా ఎయిర్పోర్ట్లోనే కిందను కూర్చోబెట్టిన సందర్భాన్ని మర్చిపోకూడదు. రాముడు తల నరికేశారని రామ్ తీర్థాలకు వెళ్ళినప్పుడు అక్కడ గుడి దగ్గరికి వెళ్ళనివ్వకుండా నడి రోడ్డు మీద మండు టెండలో కూర్చోబెట్టిన సంఘటన మర్చిపోకూడదు. అదేవిధంగా అధ్యక్ష, ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంటి గేటుకి తాళ్ళేసి కట్టి పోలీసులు పహారా కాసిన ఆ సంఘటన కూడా మర్చిపోకూడదు. అదేవిధంగా అధ్యక్ష, తిరుపతి ఎయిర్పోర్ట్లో కూడా బయటికి రానివ్వకుండా కిందను కూర్చోబెట్టిన సందర్భాన్ని మర్చిపోకూడదు. గౌరవ ముఖ్యమంత్రి గారి ఇంటి మీదకి దాడి చేసి మంత్రి పదవుల గురించి దాడులు చేసిన సందర్భాన్ని కూడా మర్చిపోకూడదు. పార్టీ ఆఫీస్ మీద చేసిన దాడిని మర్చిపోకూడదు. అన్నిటికన్నా ముఖ్యంగా అధ్యక్ష, ఇక్కడున్న సభ్యులు కానీ ప్రజలు కానీ మర్చిపోకూడని సందర్భం, ఇదే అసెంబ్లీ సాక్షిగా ఆ మహానుభావుడిని అవమానించిన తీరును కూడా ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు అధ్యక్ష. ఎందుకంటే మర్చిపోతే తిరిగి అదేదో అంటారు కదా, మనకి తిరిగి నన్ను కొట్టింది కూడా మర్చిపో. అదే చెప్తున్నాను అధ్యక్ష, అక్కడికే వస్తున్నాను అధ్యక్ష. కాకపోతే మీరు కొంచెం తొందరపడ్డారంతే. ఎందుకంటే ఇది ముఖ్యమంత్రి గారికే కాదు అధ్యక్ష, పవన్ కళ్యాణ్ గారికి కూడా, మన డిప్యూటీ సీఎం గారిని కూడా నడి రోడ్డు మీద కూర్చోబెట్టడమే కాదు, కార్లు దించారు, హోటల్లో బందీ చేశారు, 3 రోజులు 4 రోజులు ముళ్ళ కంచెలు అడ్డుగా పెట్టారు, నడుచుకుంటూ వెళ్తే పరిగెట్టించారు. గౌరవ మన మంత్రి గారు లోకేష్ బాబు గారిని అయితే యువగలం పాదయాత్ర చేస్తుంటే చేతిలోంచి మైకులు లాక్కున్నారు, ఎక్కిన స్టూల్ లాక్కున్నారు, కనీసం అక్కడ స్టేజ్ వేసుకుంటానంటే స్టేజ్కి పర్మిషన్ ఇవ్వలేదు. ఆఖరికి అతని మీద దాడి చేయడానికి కూడా దుండగులను కూడా ప్రేరేపించిన పరిస్థితులు. ఇవన్నీ కాకుండా అధ్యక్ష, ప్రజావేదికను కూల్చిన తర్వాత అధ్యక్ష, వాళ్ళు సైకిక్ మెంటాలిటీ చెప్తున్నారు. ప్రజావేదిక కూల్చిన తర్వాత వేస్ట్ని కూడా 5 సంవత్సరాలు కూడా తీయకుండా అలాగే ఉంచి ఆవే నుంచే సీఎం గారు వెళ్తారు, చంద్రబాబు నాయుడు గారికి వెళ్తారు కాబట్టి చూడాలి అని ఒక సైకిక్ నేచర్కి పరాకాష్ఠగా అక్కడ చేసిన సందర్భాన్ని కూడా మర్చిపోకూడదు అధ్యక్ష. ఇంకా మన నాయకుల మీద అయితే మీ మీద జరిగిన దాడి అయినా చెప్పాలి, నేను మీ మీద జరిగిన దాడి కానీ, ఎంతోమందిని అక్రమంగా పంపించిన అరెస్టులు చేసిన విధానాన్ని కానీ, ఇంకా సామాన్య ప్రజలకు వస్తే అధ్యక్ష, మాస్క్ అడిగిన పాపానికి సుధాకర్ గారికి పిచ్చోడిని చేసి ఆయన చనిపోయేటట్టు చేసిన విధానాన్ని, తన అక్కని రక్షించుకునే క్రమంలో మా అక్కని ఎందుకు ఇలా అంటున్నారని అడిగినందుకు అమర్నాథ్ గౌడ్ అనే చిన్న పిల్లోడిని పెట్రోల్ వేసి తగలబెట్టే సందర్భాన్ని కానీ, అదేవిధంగా అధ్యక్ష, ఒక మదనపల్లిలో ఒక అమ్మాయి తన పిల్లల కన్నా బాగా చదువుతుంది, ఫస్ట్ ర్యాంక్ వస్తుందేమోనని చెప్పి ఆ అమ్మాయిని ఆత్మహత్య చేసుకునేటట్టు ప్రేరేపించిన ఒక వైఎస్ఆర్సీపీ నాయకుల తాలూకు ఉదంతాన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే అధ్యక్ష, ఇలాంటి పరిస్థితుల నుంచి ఈరోజు ప్రత్యేకంగా ఈ 20 నెలల కాలంలో మేము ఇది చేసామని చెప్పుకోవడానికి ఒక గర్వంగా ఆ సభలో మేము నుంచిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష. లాస్ట్ పరిస్థితి ఏంటంటే, యాక్చువల్గా పోలీసుల పరిస్థితి ఎలా అయిపోయిందంటే అధ్యక్ష, ఎందుకంటే ఇంకో 4 మంత్రులు కూడా మాట్లాడాలి. నేను ఒకటే చెప్తున్నా అధ్యక్ష, ఒకటేంటంటే ఆ లాస్ట్ 5 సంవత్సరాలు కూడా ఒక బ్లాక్ డేస్ కింద మారిపోయే పరిస్థితి. రాష్ట్ర పాలన అనేది అధ్యక్ష చట్టం ఆధారంగా కాకుండా ఒక భయాన్ని ఆయుధంగా చేసుకుని జరిగిన సందర్భాన్ని కూడా చూసుకున్నాం. అదేవిధంగా అధ్యక్ష, లా అండ్ ఆర్డర్ అనేది ఒక వ్యవస్థ కాదు, ఒక రాజకీయ అవసరాలకు ఉపయోగపడే పరిస్థితికి దిగజార్చేసిన సందర్భాన్ని కూడా మనం ఈరోజు గుర్తు చేసుకోవాలి అధ్యక్ష. పోలీసు వ్యవస్థని కంప్లీట్గా నిర్వీర్యం చేసేసి పోలీసులు ప్రజల గురించి కాదు, రాజకీయ ఆదేశాల గురించి పనిచేస్తున్న మన స్థాయికి దిగజార్చి వాళ్ళు కూడా మనసు చంపుకొని పని చేయలేక కొంతమంది ఇళ్లకు పరిమితమైపోయిన సందర్భాన్ని కూడా గుర్తు చేస్తున్నారు అధ్యక్ష. ప్రజల ప్రాణాలంటే విలువ లేదు, ఆస్తులకి రక్షణ లేదు, మహిళ భద్రత అనేది ప్రశ్నార్థకం, భూములకి రక్షణ లేదు అధ్యక్ష. దీని ఫలితం ఎలా ఉందిరా అంటే, రావాల్సిన పెట్టుబడులు రాలేదు, వచ్చిన పరిశ్రమలు వెనక్కి తిరిగి పారిపోయే పరిస్థితి. అంటే ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే అధ్యక్ష, ఈరోజు మనకి పోలీసు వ్యవస్థను కూడా నిర్వీర్యం చేశారని ఇందాకే చెప్పాను అధ్యక్ష. ఎంతలా నిర్వీర్యం చేశారంటే, యుద్ధంలోకి వెళ్ళిన సైనికుడికి అస్త్ర సన్యాసం చేసినట్టుగా అయిపోయింది అధ్యక్ష. అంటే కనీసం వాళ్ళకి ఒక ఇన్వెస్టిగేషన్ చేయడానికి వాళ్ళ దగ్గర ఒక టూల్స్ లేవు.
ఒకరి ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్కి సంబంధించినది వాళ్ళ దగ్గర లేదు. CCTNSని ఎలా మెయింటైన్ చేయాలో తెలియదు. ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్లో పనిచేయడానికి సిబ్బంది లేరు, దానికి సంబంధించిన మౌలిక సదుపాయాలు లేవు, యంత్రాలు లేవు. ఒక సైబర్ క్రైమ్ని డీల్ చేయడానికి దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ లేదు. ఆఖరికి వాళ్ళకి తిరగడానికి వెహికల్స్ కూడా లేవు అధ్యక్ష. ఇప్పటికీ కూడా చాలామంది సభ్యులు నన్ను వచ్చిన ఫస్ట్ క్వశ్చన్ అడిగేది ఏంటంటే, మాకు బళ్ళు ఎప్పుడు ఇస్తారు? మొదట్లో అడిగేదేమో గంజా ఎప్పుడు నిర్మూలిస్తారు అని అడిగేవారు, ఇప్పుడు కాస్త వచ్చి మాకు బళ్ళు ఎప్పుడు ఇస్తారు అని అడుగుతున్నారు. అంటే కనీసం పోలీసులకి వాళ్ళకి కావలసిన కనీస సదుపాయాలని మౌలిక వసతుల్ని కూడా కల్పించకుండా, వాళ్ళ ఇన్వెస్టిగేషన్కి కూడా వాళ్ళకి సహకరించకుండా, కేవలం పరదాలు కట్టడానికి, అక్రమ అరెస్టులు చేయడానికి, అక్రమ కేసులు పెట్టడానికి, హౌస్ అరెస్టులు చేయడానికి ఉపయోగించుకొని వ్యవస్థని కంప్లీట్గా జీరో చేశారు అధ్యక్ష. 2024 వాట్ ఎవర్ ఇట్ మేబీ, పాపం ఎప్పటికైనా పండుతుంది అంటారు అతని. అదే అంటే గాల్లో హెలికాప్టర్ కింద నుంచి ఎవరు పేలుస్తారని భయపడినట్టున్నాడులే అన్న. సో ఆటోమేటిక్ నిజం అధ్యక్ష. అసెంబ్లీ నుంచి అతను వాళ్ళ ఇంటి నుంచి అసెంబ్లీకి రావాలంటే 2000 మంది పోలీసులు రోడ్డు మీద ఎండలో నిలబడాల్సిన పరిస్థితి. అతని ఇంటి దగ్గర 900 మంది పైగా కానిస్టేబుల్ ప్రతిరోజు కాపలా కాసే పరిస్థితి. అటువంటి పరిస్థితి నుంచి అధ్యక్ష ప్రజలు నిజంగా విసిగి ఎంత వేసారిపోయారో, ఎన్డీఏ కూటమి పట్ల ఎంత నమ్మకంగా ఉన్నారో 24 ఎన్నికలు చూస్తేనే అర్థమవుతుంది అధ్యక్ష. 24 ఎన్నికలని అందరం కూడా సంతోషపడ్డాము. యాక్చువల్గా మన గవర్నమెంట్ వచ్చింది, మనం ఏదైనా చేయగలమని చెప్పి కూర్చున్న మరుక్షణం ఒక్కసారి ఆ డిపార్ట్మెంట్లు చూస్తే ఒక చిన్న వణుకొచ్చిన సందర్భం. ఎందుకంటే వాళ్ళకి కనీసం ఏమీ లేవు. ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ అనేది చాలా మెయిన్, అది అవసరం అధ్యక్ష. ఎందుకంటే ఎవరైనా ఒక అనుమానాస్పదంగా తిరుగుతున్నాడంటే వాడికి ఇంతకు ముందు హిస్టరీ ఏమైనా ఉందో అవన్నీ తెలుసుకునేదానికి అదొక టూల్. రోడ్డు మీద పెట్రోలింగ్ చేసే వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతున్నాడంటే ఎవరైనా నాయన ఇలా రా ఇక్కడ ఫింగర్ ప్రింట్ పెట్టు అంటే ఇమీడియట్గా అతను దొంగ, లేకపోతే ఇంతకుముందు కేసుల్లో ఉన్నాడా, లేకపోతే అతను మామూలుగా వచ్చాడా, ఇలాంటి సిస్టమ్ ఉండేది అధ్యక్ష. అలాంటి వాటిని కూడా నిర్వీర్యం చేసేస్తే క్రైమ్ పెరగకేమవుతుంది అధ్యక్ష? ఆఖరికి పెట్టుబడులు లేక, పరిశ్రమలు రాక, యువత అందరూ కూడా గాంజా బారిన పడి, ఎంత దౌర్భాగ్యం అంటే పక్క రాష్ట్రాల వాళ్ళు మైకుల ముందు కూర్చొని ఆంధ్రప్రదేశ్ గాంజా ఎక్కడి నుంచి వస్తుందంటే ఆంధ్రప్రదేశ్ని చూపించేవారు, డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఆంధ్రప్రదేశ్ వైపు చూపించేవారు. సిగ్గు అనిపించేది అధ్యక్ష. ఆ పొజిషన్ నుంచి ఈరోజు మేము 2024లో మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి రోజు నుంచి కూడా పోలీస్ ప్రక్షాళన అనేది జరిగింది అధ్యక్ష. అసలు పోలీసులకి మినిమంగా మనం ఏమి ఇవ్వాలి, పోలీసులకి ఏం కావాలి అని చెప్పి ఆ CCTNS మెయింటెనెన్స్కి కానీ, మనకి ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్కి కానీ, పామ్ ఐడెంటిఫికేషన్స్కి కానీ, ఫోరెన్సిక్స్కి కానీ, వీటన్నిటికీ కూడా పాత బకాయిలన్నీ చెల్లించి తిరిగి వాటిని రీస్టోర్ చేయటం. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా 2014 నుంచి 19లో ఉండేటప్పుడు 14,000 CCTV కెమెరాస్ అప్పుడు పెట్టున్నారు. ఆ 5 సంవత్సరాలు కూడా CCTV కెమెరాస్ బొమ్మల్లాగా అలానే ఉన్నాయి, కానీ ఒక్కడు కూడా మెయింటైన్ అవ్వాలి, కనీసం ఒకటి కూడా పని చేయట్లే. మళ్ళీ అగైన్ 24లో మనం వచ్చిన తర్వాత ఆ 14,000 CCTV కెమెరాస్తో పాటు ఈరోజు దగ్గర 1,40,000 CCTV కెమెరాలని ఈరోజు సుమారుగా రాష్ట్రం మొత్తం మీద మనం పెట్టుకొని కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా మనం మానిటర్ చేయగలుగుతున్నామంటే ఇది ఈరోజు ఎన్డీఏ కూటమి తాలూకా ఒక నిబద్ధత అని చెప్పి మనం అందరం కూడా చెప్పుకోవచ్చు అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఈరోజు మన ప్రక్షాళన అదేవిధంగా ఒకటే అధ్యక్ష, మా తాలూకా ఎయిమ్ కూడా ఏంటంటే అధ్యక్ష, మనకి ట్రాన్స్పరెన్సీ ఉండాలి అడ్మినిస్ట్రేషన్లో, ఫియర్ ఫ్రీ సొసైటీ రావాలి, టెక్నాలజీ డ్రైవ్ అండ్ గవర్నెన్స్ రావాలి, పీపుల్ రైడ్ అప్రోచ్ రావాలి. అంటే దీనికి కష్టపడి పనిచేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కనీసం ఎప్పటికెప్పుడు కూర్చొని మాకు సలహాలు సూచనలు ఇస్తూ మమ్మల్ని గేరప్ చేసే పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది అధ్యక్ష. అంటే అధ్యక్ష ఒక్కసారి మనం ఎంతవరకు అంటే ఒక లా అండ్ ఆర్డర్ అన్నది ఎంతవరకు ప్రయారిటీ ఉంటుందంటే ఒక రాష్ట్ర అభివృద్ధిలో, ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, ఎకనామికల్గా గ్రోత్ అవ్వాలన్నా లా అండ్ ఆర్డర్ అనేది మెయిన్ పిల్లర్ అధ్యక్ష. ఆ లా అండ్ ఆర్డర్ లేనిద్దు కాబట్టే లాస్ట్ గవర్నమెంట్లో ఒక పరిశ్రమ రాలేదు, ఒక పెట్టుబడులు రాలేదు. ఈరోజు లా అండ్ ఆర్డర్ చాలా క్లియర్గా పనిచేస్తుంది, మంచిగా పనిచేస్తుంది. ఈరోజు క్రైమ్ రేట్ తగ్గింది అని చెప్పడానికి రాష్ట్రంలో ఒకే ఒక ఉదాహరణ మొన్ననే మనం అందరం చూసాం. దేశంలోనే పెట్టుబడిదారులు అతి ఎక్కువ పెట్టుబడులు పెట్టింది మన రాష్ట్రంలోనే అని చెప్పి ఈరోజు మనకి నివేదికలు కూడా వెల్లడించిన సందర్భంలో ఈరోజు లా అండ్ ఆర్డర్ ఎంత బలంగా పనిచేస్తుందని చెప్పడానికి అదొక నిదర్శనంగా కూడా మనం భావించవచ్చు అధ్యక్ష. ఈరోజు అధ్యక్ష అదే కాకుండా అధ్యక్ష ఈరోజు పర్టికులర్గా పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేసే విధానాన్ని కూడా మీకు చెప్పాలి అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు మేమందరం కూడా
ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చింది, పోలీస్ వ్యవస్థ ప్రక్షాళన మీద దృష్టి పెట్టాము, ప్రజల మీద ఒక నమ్మకాన్ని కలిగించాలి. పోలీస్ అంటే ఒక అధికారం కాదు, పోలీస్ అంటే ఒక నమ్మకం. ఈరోజు పోలీసు వస్తున్నారంటే భయపడే పరిస్థితి కాదు, భరోసాగా నిలబడే పరిస్థితి ప్రతి ప్రజలకి కూడా రావాలి అనే ఉద్దేశంతోనే ఈరోజు మేమందరం కూడా ముందు మా పోలీస్ డిపార్ట్మెంట్ అంతా చాలా ఎఫెక్టివ్గా పనిచేసే పరిస్థితి వస్తుంది అధ్యక్ష. దీనికి సంబంధించి అధ్యక్ష మీకు అందరికీ కూడా ఒక ప్రజెంటేషన్ కూడా నేను మీ అందరికీ కూడా పంపిస్తాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఈరోజు నేను చాలా గర్వంగా చెప్పగలను, పోలీస్ డిపార్ట్మెంట్ మా ఈ సంవత్సర కాలంలో చూసుకుంటే అధ్యక్ష క్రైమ్ ఓవర్వ్యూ దగ్గర 6.6% తగ్గింది అధ్యక్ష. బికాస్ మనం టెక్నికల్ ఇంటిగ్రేషన్ అధ్యక్ష, ఎన్ఫోర్స్మెంట్ అధ్యక్ష, ఇన్వెస్టిగేషన్, పబ్లిక్ ఆర్డర్ మెయింటెనెన్స్ వల్ల ఈరోజు క్రైమ్ రేట్ని కూడా సుమారుగా 6% తగ్గించుకునే పరిస్థితి. ఓవరాల్గా చూసుకుంటే అధ్యక్ష ఇప్పుడు బాడీలీ అఫెన్సెస్ కానీ, ప్రాపర్టీ క్రైమ్స్ కానీ, క్రైమ్ అగెన్స్ట్ ఎస్సీ అట్రాసిటీస్ కానీ, ఎకనమిక్ అఫెన్సెస్ కానీ ఇవన్నీ చూసుకుంటే ఒక్క ఎకనమిక్ అఫెన్సెస్ మాత్రమే 4.8% పెరిగింది, కానీ మిగతా అన్ని రేటింగ్ అదే అధ్యక్ష 55% తగ్గింది అధ్యక్ష. బాడీలీ అఫెన్సెస్ 11% తగ్గినాయి, ప్రాపర్టీ క్రైమ్స్ 1.9% తగ్గింది. ఈరోజు క్రైమ్ అగైనెస్ట్ ఎస్సీ ఎస్టీస్ నేను ఈ విషయం గురించి చెప్పాలి. ఇంతకుముందు గవర్నమెంట్లో ఎస్సీ అట్రాసిటీ కేసు అంటే వాళ్ళకు ఒక వెపన్, ఎలాంటి వెపన్ అంటే ఎవరైనా వాళ్ళ మాట వినకపోతే ఒక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించి వాళ్ళని జైల్లో పంపిస్తే వీళ్ళు శుభ్రంగా ఆనందంగా ఉండేవారు. కానీ ఈరోజు పారదర్శకంగా ఎన్డీఏ గవర్నమెంట్ పనిచేస్తుందని చెప్పడానికి మరొక ఉదాహరణ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసెస్ 25% తగ్గిందని చెప్పడమే మేము పారదర్శకంగా పనిచేస్తున్నామని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పొచ్చు అధ్యక్ష. క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ కూడా 4.4% తగ్గింది అధ్యక్ష. మా నియోజకవర్గం 0. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. దీనివల్ల మెయిన్ అధ్యక్ష దీనివల్ల ఎందుకు ఇలా తగ్గినాయి అనుకుంటే ఇప్పుడు విజిబుల్ పోలీసింగ్ అధ్యక్ష, ఇన్విజిబుల్ పోలీసింగ్, అట్ ద సేమ్ టైం స్ట్రాంగ్ సర్వేలెన్సెస్. ఈరోజు సీసీటీవీ కెమెరాస్ ఎవడైనా తప్పు చేస్తే తప్పించుకొని పోదాము అన్న కాన్సెప్ట్నే ఈరోజు తీసేసే పరిస్థితి. ఇందాక మనకి కొన్ని చోట్ల సీసీటీవీ కెమెరాస్ మన ఇప్పుడు కొంతమంది సభ్యులు చెప్పారు కొన్ని చోట్ల సీసీటీవీ కెమెరాస్ గురించి, కానీ మెయిన్ స్ట్రీమ్స్ అన్నీ కూడా సీసీటీవీ కెమెరాస్తో ఆ సర్వేలెన్సెసే కాకుండా ఎక్కడైనా ఓపెన్ డ్రింకింగ్ చేసినా, ఎక్కడైనా ఓపెన్గా మనకి గ్యాంబ్లింగ్ ఆడినా, ఎవరైనా ఈవ్ టీజింగ్ చేసినా కాలేజీలు అయిపోయిన తర్వాత కూడా ఒక నిఘా వెనక పైన తిరుగుతూనే ఉంటుంది అధ్యక్ష డ్రోన్ల రూపంలో.